నా పేరు సాయి. ఆబ్వియస్లీ మీరు అన్నాను నన్ను గుర్తుపడుతున్నాను. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్తాను. అందరు న్యూ ఇయర్ బాగానే సెలబ్రేట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్తో నైట్ అవుట్ ఉన్నప్పుడు అంటాడు, గర్ల్ ఫ్రెండ్స్తో మూవీ నైట్ అంటాడు, ఇవన్నీ ఇంట్రెస్ట్లో ఉన్నాడు, పీస్ఫుల్గా పడుతుంటాడు. కానీ నేను మీకు చెప్తాను ఈరోజు, వినండి. స్టార్ట్ చేద్దామా? ఓ క్రెడిట్సా? ఈయన రాసిండు. ఈయన తీసిండు. అరే ఎడిటర్ నేను ఎడిటర్ రే, ప్రొడక్షన్ కూడా నాదేరా. సరే 52 రే అది కెమెరామెన్. రే ఆపరా నాయన, 4 బ్రేక్ చేస్తావు ఏంది? స్టోరీ స్టార్ట్ అవుతాం పదా. టైం ఎంత అవుతుంది? రేయ్ చెప్పు డాడీ. బయటికి రా, నీతో మాట్లాడేది ఉంది. నేనేం కొత్తగా స్టంట్ చేయలే కదా, మళ్ళీ ఎందుకు పిలుస్తుంది డాడీ? నీకు ఒకటి చెప్పాలి. ఏంటి డాడీ? ఏం లేదు, మీ మమ్మీ నేను ఈరోజు ఊరికి వెళ్తున్నాం. తాత పిలిచింది న్యూ ఇయర్ అని. అవునా? నేను కూడా వస్తాను డాడీ. ఏంటి నువ్వు వస్తావా? ఎందుకు? మళ్ళీ ఫెయిల్ అవడాక అంటే డాడీ? ఆబ్వియస్లీ ఆ రోజు నేను ఫెయిల్ అయ్యాను. అమ్మో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏడికి వచ్చే అవసరం లేదు, ఎగ్జామ్స్ వస్తేనే గమ్మున ఇంట్లో కూర్చొని చదువుకో. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, నేను వస్తున్నాడు, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. ఏంటి ఏమో చెప్తున్నావు? సరే సరే వెళ్తున్నా డాడీ. ఏమనంటే బెట్లు తీస్తుడు. స్వీటీ, రే స్వీటీ. చెప్పరా మావా. ఏంట్రా చాలా రోజులు నేను కనిపించలేదు? నువ్వు చేసినప్పటికి నేను ఏడుంటున్నా మరి. కుక్కని కొట్టినాడు కొట్టిర్రా వాళ్ళు నన్ను. సరదా మా ఇంటికి న్యూ ఇయర్ జరుపుకుందాం మనం. మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిర్రా? ఊరికి వెళ్ళిరా. ఓ అవునా. సరదా దాదా నువ్వు వచ్చేసి మనం జరుపుకుందాం. సరే సరే సరే, నేను వస్తున్నా. ఒక మనిషికి ఎంతైనా కానీ నాకు చాలా ఉంది. గమ్మున పడుకోకుండా ఈయన్ని పిలిచిన. ఏమా బూతులు ఎక్కువ వస్తున్నాయిరా. ఓ పని చేయైతే. ఆయన మామ తింటావా? ఈడున్నాడా? ఈడు ఈ మనిషి ఉన్నాడు. హాయ్ రా. హాయ్ రా. వీళ్ళు ఎందుకు వచ్చిర్రా? వీడైతే ఎదున్నాడు, మరి వాడే. రే ఏమైందిరా? ఏసీ నుండి వాళ్ళ కొట్టి నీకు పోతున్నావు? అరే ఏసీ ఆన్ అవ్వమంటే ఆన్ అవ్వట్లేదురా. అరే దానికి రిమోట్ ఉంది కదా, ఆన్ చేయమంటే చేస్తా కదా. నాకేమో అక్కడ అయిపోయింది. వీడేమో బిర్యానీ పెట్టాడు, అక్కడేమో ఏసీ కోసం కొట్టాడు. రే ఏమైందిరా? టీవీని పగలగొట్టడం అవుతుంది. రే ఇప్పుడు కనుక నాకు సివిటీ కార్డు బిర్యానీ తెగిపోతే నీ టీవీ వాళ్ళ కొడతా. వాడు వచ్చినట్టున్నాడు, తీద్దాం.
మళ్ళీ ఎందుకు ఏసీ మక్కలు కొట్టడం పోతున్నారా? ఏసీ ఆఫ్ అవ్వమంటే ఆఫ్ అవ్వట్లేదు, అందుకనే నేను ఇట్లా పదకొట్టని పోతున్నా. నేను ఉన్నాగా ఇక్కడ, నేను ఒక తగిలించుకున్నా ఉన్నాగానే నన్ను పిలుస్తాను వస్తాను ఆఫ్ చేయడానికి. సరేరా మరి ఆఫ్ చేయి. నీకు దండంరా బాబు. బాబా రే ఇట్స్ కాల్ మై పిచ్చి పవన్. బాబు అక్కడున్నాడు. రే పిచ్చిన కొడుక, అది మా డాడీరా ల్యాప్టాప్. ఈ ఊళ్ళో చాలా అడిక్షన్స్ ఉన్నాయి, కానీ ఈ అడిక్షన్తో మాత్రం ఎవ్వరు కొట్టలేదు. వీడేం ఏసీ వాళ్ళకి కొడుతున్నారు, వీడేం మా డాడీ ల్యాప్టాప్లో తీట పనులు చేస్తారు. చాలా కలిసి తీసుకున్న సిచ్యువేషన్. ఈయన కొడుకు ఏంటి పిచ్చినా కొడుకునా? రే నా పేరు బిర్యానీ బాబురా. పిచ్చినా కొడుకు లోపల ఉన్నాడు వాడు పవన్ గాడు. రే ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేసావు, లేకపోతే బిల్డింగ్ పరకాలు కొట్టమంటావా? రే ఇంకా తింటే కదా అప్పుడే కేక్ కట్ చేద్దామంటావు ఏంద్రా పిచ్చిన కొడుక? తిండిపోతాడా? రే నాకు నిద్ర వస్తుందా, అందుకని నేను కేక్ జల్దీ కదా నువ్వు. సరే నువ్వు అన్న కాబట్టి 12 దాకా ఉంటా. అయినా తిండిపోతున్నా ఏం కాదు. అదిగో వాడు తిండిపోతాడు. ఎవర్రా బేబీ చెప్పు. తిన్నావా? లేదు నేను తిన్నా. నువ్వు తినిపిస్తావు, నువ్వు ఏం చేస్తావు? నా కొడుక. రే సాయి ఇప్పుడు థమ్స్అప్ వేసావా ఫ్రిడ్జ్ వాళ్ళ కొట్టమంటావా? రే నీ పక్కన ఫ్రిడ్జ్ ఎలా ఉంది, ఓపెన్ చేసి తీసుకో. సరే నన్ను వెళ్ళి నేను తీసుకుంటా. ఇలా తొందరగా సినిమా ఉంటుంది మామ, థ్రిల్ ఉంటుందిరా. వెళ్దాంరా. సరే పద. ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది? రే పెళ్లి చేసుకుంటావురా? రే ఇక్కడేం చేస్తున్నారా? అంటే చెప్పురా, నేను అడుగుతాను చెప్పు. రే నువ్వు అంతగానో మిస్ అవుతున్నావు కదా, పోయి దాంట్లో పోయి సెలబ్రేట్ చేసుకోవచ్చు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు మరి? అంటే అలా కాదురా మామ, మిస్ అవుతున్నాం. ఎందుకు ఇట్లా చేస్తావు? అంటే నీలో ఇంత ప్రేమ కూడా మేము ఫీల్ అవ్వాలన్నా, లేకపోతే ఎందుకు అంత? అలా కాదురా, నీకు వద్దమ్మా బాబు. సరే పద మనం పిలుద్దాం. సరే పద మనం ఎంజాయ్ చేద్దాం. రేపు పదండి పోయి డిన్నర్ చేద్దాం. ఇప్పుడేం డిన్నర్ రా? అరే నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఒకటి థింగ్ ఫాలో అవుతున్నారా నేను. ఏం రూల్ రా? ఏం లేదురా, మా డాడీ ఎప్పుడు డిన్నర్ చేసే ముందు కేక్లు ఇవన్నీ ఏం తినద్దు అంటాడు. అందుకని ముందు డిన్నర్ చేసి కేక్ తింటే బాగుంటుంది కదా అని. ఓ అవునా? సరే రా నడు, మనకు పోయి తిందాం. సిగ్గుండాలరా, యుద్ధం అన్న ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా బిర్యానీ వచ్చినప్పుడు దాని మీద దారి చేస్తానే ఉన్నా ఏదో మూల. ఓ పక్క వాడు తింటుంటుంటే వాడు దాంట్లో చేయి పెట్టి మరి లెగ్ పీస్ తీసుకుంటున్నావు. అంతెందుకు, మా బిర్యానీ కూడా తింటరా? తిను. సారీరా, ఏంటి టార్చర్రా ఇది. రే లేవురా, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేద్దాం నడు. ఏంద్రా ఎంజాయ్ చేసేది? న్యూ ఇయర్ సెలబ్రేట్ చేద్దానంటేనేమో ఆ పవంగాడు అది చేసి వాళ్ళకి కొడతా అంటున్నాడు. మళ్ళీ బాబుగాడు బిర్యానీ లేకపోతే బిల్డింగ్ మొత్తం వాళ్ళకి కొడతా అంటాడు. నేను ఎక్కడ ఎంజాయ్ చేసేది ఇంకా? సరేరా, వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదరా, మరి అయినా ఎందుకు నడు మనం చేద్దాం సెలబ్రేట్. రేపు పోరా నాయన, అసలు ఇలా తెచ్చిందే నువ్వు, నీ వల్లే మొత్తం స్టార్ట్ అయింది. మరి ఇంత చిల్లరకున్నారా డ్రిల్లు? సరే పదరా పోయి టీవీలో సినిమాలు చూద్దాం, ఇంకా 1 hour టైం ఉంది. సరే నాడు కనీసం సినిమా అన్న ప్రశాంతంగా చూద్దాం. సరేరా, ఏం నువ్వు చూద్దాం ఇప్పుడు? సయ్యారా చూద్దాం రా. రే వద్దురా, చంద్రముఖి చూద్దాం. రే బిజినెస్ మ్యాన్ చూద్దాం. చంద్రముఖి చూద్దాం, చంద్రముఖి చూద్దాం. బిజినెస్ మ్యాన్ చూద్దాం. మళ్ళీ మొదలుపెట్టి ఆది పురుషు చూద్దాం రా. ఆపండి రా. ఏ స్వీటీ మందావు తాగుదమ్మా, తాగు.
చేర్స్. ఏమైందిరా? అది కాదు మామ, స్ట్రాంగ్ అయింది. విని నేను స్ట్రాంగ్ అయింది. సరేరా, స్ట్రాంగ్ అయింది. ఆ పిల్ల నన్ను ఎందుకు వదిలేసిందిరా? అసలు ఏ పిల్లలో చేసిందిరా నేను? ఎలా కాదురా, ఆ పిల్లని ఎందుకు వదిలేసింది? మత్తకి ప్రభాస్లా బిహేవ్ చేస్తున్నావు. అదన్నా మా ధోని కంటే గొప్ప ప్లేయర్, కెప్టెన్ ఈ జన్మలో గారా. ఎందుకు? ఒక్కడున్నాడుగా. ఎవర్రా? ఎవరి పేరు చెప్తే బాడీలో గూస్ బంప్స్ వస్తాయో, ఎవరి పేరు చెప్తే అగ్రెషన్ అని మనం మైండ్లో వస్తాడో, ఎవరి పేరు చెప్తే రికార్డులు అనగానే ఒక పేరు గుర్తొస్తుంది. ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్. ధోని గురించి మాట్లాడుతుంటాడు. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. మా ధోని 5 సార్లు కప్పు కొట్టిండు ఐపీఎల్. కప్పు మేము కూడా కొట్టినాం. ఏంటి ఒక్కదానికే? నీ దగ్గర 973 రన్స్ రికార్డు ఉందా? మరి ఎందుకురా నీకు సాంబార్ నా కొడుకా? రే సాంబార్ అనకరా. మంచి బాగా అదాడాయిలు ఎక్కువ అయినా నేను తమిళ మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. రే ఇంకో మాట మా ధోని చేసుకొని అన్నావో ఏ చెప్తారా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? హీరోని డే హీరో నాకు సీరియస్ మాట నాకు. రే సాయి, ఇప్పుడు నువ్వు గొడవతో ఏసీకి పగల కొట్టేస్తారా? ఏసీ గొడవ కొడతావు. పగలగొట్టరా, పగలగొట్టరా, పగల కొట్టరా. ఇప్పుడు వద్దురు నేను ఎడతాను బాబు. ఏసీ కొడతాను నేను వచ్చాప్రా, నేను కొడుతున్నాను బాము. నేను రానురా. వాడు 20 రూపీస్ థమ్స్అప్కే వాడు అట్లా చేసిందంటే వాడు నిజంగా మన తర్వాత ఇమాజిన్ చేస్తాను. నాకు చాలా భయం వస్తుంది. తాగాడు బాగా, తాగినాను అను. వస్తున్నాడు. కాదంటే స్వీట్గా నువ్వు నీ కాలు మొత్తం ప్లీజ్. అవును కదా రే స్వీటీ. మామ హౌ కెన్ ఐ హెల్ప్ యూ? రేపు ఇవన్నీ ఆపరా. రే సాయి ఆపరా, న్యూ ఇయర్ రా ప్లీజ్ రా. అరుస్తున్నావేంట్రా? అంటే ఇప్పుడు వినకపోతే నన్ను కొట్టేస్తావా? రే బాబు బిర్యానీ అయిపోయిందా? లేదు. ఎందుకు అడుగుతాను? రే బిర్యానీ తింటావు సరే తిను, నాకేం బాగలేదు. కానీ వాడి ప్లేట్లో ఉన్న లెగ్ పీస్ చెయ్యి పెట్టి మరి తీసుకుంటే చూడు, నమ్మల్ని నా మీద వస్తావు. రే స్వీట్ ఏడ్రా? రే స్వీటీ. అమ్మా చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నేను మీ అందరిని ఎందుకు పిలిచినానో తెలుసా? తెలుసు, నువ్వే సెలబ్రేట్ చేసుకోవడానికే కదా. మరి నువ్వేం చేస్తున్నావురా? అంటే పిల్లతో ఫోన్ మాట్లాడుతున్నారా? లేదురా మాట్లాడుకు. లేదురా నా కొడక. వాడు చూడురా, వాడు బిర్యానీ తింటున్నాడు. ఎంత కొట్టినా కూడా వాడిని కుక్కని కొట్టినాడు కొట్టమని. వాడు అయినా సినిమా చూస్తున్నాడు. లే ఇంత కొట్టినా మీ అందరికి సిగ్గు లేదారా? ఇంకా కొడకల్లారా. నేను కదా సార్ ఆ కేక్ అవుతున్నావు. అది నేను అడ్జేస్తారా? నేను అడ్జేస్తాను.
బ్లాక్ ఫారెస్ట్ లేకపోతే బటర్ స్కాచ్ సార్ అది అవురా చెక్ చేస్తా. సరే చూడు నా ఏసీ బంద్ చేయి. డాడీ సరే రామా మేము వెళ్తాం. ఏడికి వెళ్తారు బేటా? రండి, మీ న్యూ ఇయర్ మనం జరుపుకుందాం. మీ ఇల్లు అనుకుంటా ఈరోజు న్యూ ఇయర్. నేను ఎవరిని ఏమను. బీలు తాగుతారా? ఏంటి అంకుల్ బీ తాగు. సరే అంకుల్. అంకుల్ చాలా మంచిగా నేను తెస్తున్నాను. అయిపోయిందా? మీ డాడీ మంది పడకూడదు. I'm a king, but I pop, I'm a saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I made my mama proud and they make their heads ring. Father forgive me, I can't forgive them. You know my history, know what I did then. And what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse.